హాయ్ అండి. 2 కప్పుల మైదా పిండిలో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే ఇలా ఉండకట్టాలి. అప్పుడు మనం వేసుకున్న ఆయిల్ పిండిలో కరెక్ట్‌గా సరిపోయినట్టు. లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందామండి. ఈలోపు ఒక మిక్సీ జార్‌లో కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే అల్లం ముక్కలు, ధనియాలు అలాగే సోంపు కూడా వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసేసుకొని 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపల్ని ఇలా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పసుపు, కారం, జీరా పౌడర్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా చపాతీలా చేసుకొని ఇలా 2గా కట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్లా చేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకుంటే మినీ సమోసాస్ రెడీ అయిపోయాయండి. ఇలానే అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలని వేసేసుకొని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నామంటే ఇంట్లోనే బయట సమోసా కంటే ఎంతో టేస్టీగా మినీ సమోసాలు రెడీ అయిపోయాయి. సమోసా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఈ సమోసాల్ని మీకు నచ్చిన సాస్తో ఎంజాయ్ చేయండి. నేనైతే ఇక్కడ కట్టిమిట్టి చట్నీ అలాగే టొమాటో సాస్తో సర్వ్ చేసుకున్నాను. మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.